ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే కొలికపూడి మధ్య నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణం సాక్షిగా జరిగిన గొడవతో రాజకీయం వేడెక్కిపోయింది. ఇదే అంశంపై ఎంపీ కేశినేని చిన్ని క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ని మనం చూస్తూ ఉన్నాం. కొలికపూడితో వివాదంపై ఎంపీ కేశినేని చిన్ని రియాక్షన్ ఇది. అదో దురదృష్టకర సంఘటన అంటున్నారు ఆయన. దేవుడి దగ్గర భక్తి కోసం వెళ్ళాలి కానీ రాజకీయాలు చేయొద్దు అన్నారు. చిన్న సంఘటనలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు చిన్ని. దళితుల గురించి మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు. విజయవాడ వైసీపీ నేతకు అరుపులు ఎక్కువ, పని తక్కువ అన్నారు. ఆ తొత్తుల గురించి మాట్లాడే హీన స్థితిలో నేను లేను అన్నారు చిన్ని. ఇంకా ఆయన ఏమన్నారో మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. సార్, మన నెమలిగుడిలో అసలు జరిగిన ఇష్యూ ఏంటి సార్? నెమలిగుడిలో ఇష్యూల గురించి నేను పెద్ద చర్చించదలుచుకోలేదు. అది అదొక దురదృష్ట సంఘటన. ఆ దురదృష్ట సంఘటన దేవుడి దగ్గర భక్తి కోసం వెళ్ళాలి కానీ రాజకీయాలు వెళ్ళకూడదు. కాబట్టి ఆ రోజు అయిపోయిన సంగతి గురించి మరి నేను ఎక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే పవిత్రమైన దేవుడి స్థలంకి వెళ్ళాం. చిన్న తప్పులు జరిగితే ఎవరి వల్లన్నా జరిగి ఉండొచ్చు. చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటే ఆ చిన్న సంఘటనలు మనం పట్టించుకోవాల్సిన పని లేదనుకుంటా నేను. ఎందుకంటే నాకేమన్నా ఇబ్బంది జరిగినా కూడా దేవుడి దగ్గర నాకు ఇబ్బంది జరిగిన దేవుని యొక్క విషయాలు బయటికి నేను మాట్లాడదలుచుకోలేదు. అంటే ఈ జరిగే చిన్న ఇష్యూస్ని అది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కావాలనే దీన్ని ఇష్యూ చేస్తూ, అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేని కావాలని ఇది చేస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి కూడా కామెంట్ చేస్తున్నారు. ఇవాళ వైసీపీ గురించి చెప్పుకోవాలంటే దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు ఉంటుంది. ఆ రోజు దళితుడైన వాళ్ళని డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చేసావు, ఒక దళితుడిని మొన్న చూసాం మనం, ఒక దళితుడిని మూటకట్టిన అనంతబాబుని ఏం చేసావు. దళితుల గురించి నువ్వు మాట్లాడే హక్కు జగన్ రెడ్డికి లేదు. ఇక జగన్ రెడ్డి తొత్తులు ఉంటారు. ఈ తొత్తులకి ఏమీ ఉండదు. జగన్ రెడ్డి తొత్తులు అందరూ కూడా ఇక్కడ విజయవాడలో తొత్తు ఉన్నాడు. ఆ తొత్తుకి అరుపులు ఎక్కువ, పని తక్కువ. ఏ రోజు పనిచేసే కార్యక్రమం కాదు. చుట్టూ కూర్చుని సించేస్తా, పొడిచేస్తా, పగలు తీసేస్తా ఇటువంటి మాటలే మాట్లాడగలడు ఆ జగన్ రెడ్డి యొక్క తొత్తు. వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి రక్త చరిత్ర అలవాటు వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి. కాబట్టి ఆ రక్తపు ముద్ద తింటా ప్రతి చోట ఈ రక్తపు ముద్దలో వాళ్ళకి తినకపోతే వాళ్ళకి అరగవు. కాబట్టి ఆ తొత్తుల గురించి మాట్లాడే హీన స్థితిలో అయితే నేను లేను. అరే తొత్తు, సొల్లు కబుర్లు చెప్పి నువ్వు శాతనైతే నువ్వు చేయరా బాబు. ఇంతవరకు కార్పొరేటర్ కూడా గెలవలేని వ్యక్తి నువ్వు. నీకు ఎందుకురా బాబు పెద్ద పెద్ద పదాలు మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు, లోకేష్ ఎందుకు, చిన్ని ఎందుకు, అక్కడ ఉన్న మా కార్పొరేటర్ స్థాయి కూడా పనికిరావు. మా కరిమల్లో ఉన్నాడు. అక్కడ మా కరిమల్లా స్థాయి కన్నా దిగిపడిపోయిన స్థాయి నీది. మాకు అక్కడ ఉన్న డివిజన్ అధ్యక్షులు ఉన్నారు. నీకు ఎవరు లేరు కాబట్టి నాయకులు నిన్ను ఒక జిల్లా అధ్యక్షుడు అని ఒక ట్యాగ్. మీరు ఎక్కడ నాయకులు లేరు కదా, జిల్లా అధ్యక్షుడు అంట. ఈ తొత్తు అరుపులు ఎక్కువ, సొల్లు ఎక్కువ, పని తక్కువ. థ్యాంక్ యూ. తిరువురు ఎమ్మెల్యేది పెద్ద ఇష్యూ కాదు, గుడిలో జరిగిన ఇష్యూని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాత్రం ఎంపీ కేశినేని చిన్ని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్రీధర్, TV9 విజయవాడ.